ఇప్పుడు సందిగ్ధ వర్తమాన కాలం గురించి తెలుసుకుందాం. సందిగ్ధం అంటేనే దాంట్లోనే ఉంది సందేహము అని. జరుగుతున్నటువంటి కాలంలో సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా తెలియజేస్తాం. సందేహం అంటే ఏంటంటే అనుమానం, జరుగుతుందా లేదా ఆ పని. సహజంగా సామాన్య వర్తమాన కాల రూపాన్ని సందిగ్ధ వర్తమాన కాల రూపంలో చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే చూడండి, సామాన్య వర్తమాన కాలంలో తా తే తీలు ఉన్నాయి. ఇంతకుముందు తాత్కాలిక వర్తమాన కాలంలో ఈ తా తే తీలకు బదులుగా రహా రహే రహీలు పెట్టి హూమ్ హో హై హైలు అట్ట ఉంచేసాం. కానీ ఇప్పుడు తా తే తీలు అలాగున్నాయి. హూంగా, హూంగి, హోగే, హోగి, హోగా, హోగి, హోంగే, హోంగి అంటే ఈ మారినాయి. హూమికి గా చేర్చాం, హోకి గే చేర్చాం, గీ చేర్చాం. ఇక్కడ హై బదులు హో హోంగా మారింది. ఈ సందిగ్ధ వర్తమాన కాలం అనేటువంటిది ఉత్తమ పురుష మధ్యమ పురుషలో వర్తమాన కాలంలో చెప్పడం జరగదు. నేను చుండవచ్చు అని చెప్పలేం కదా. చూడండి, ఇక్కడ మై ఖాతా హోంగా, నేను తినుచుండవచ్చు. నేను తింటున్నానో లేదో నాకు తెలియదా? తెలుస్తుంది. కానీ దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే, నిన్న మీ ఇంటికి నేను నిన్న 6 గంటలు నువ్వేం చేస్తూ ఉన్నావు అని అడిగితే నాకు అంతగా గుర్తులేదు. నిన్న 6 గంటలు నేను చేసే షెడ్యూల్ ఏదో చూసుకుని దాన్ని అనుమానంగా చెప్తాను. నేను తినుచుండవచ్చు, 6ంటికి నేను టిఫిన్ చేస్తాను. మై ఖాతా హోంగా, జరిగినటువంటి కాలములో ఆ టైంలో జరుగుతున్నట్టుగా తెలియజేస్తుంది ఉత్తమ పురుష మధ్యమ పురుషకి. కానీ ఈ అన్య పురుషులో ఏకవచనానికి బహువచనానికి పేర్లు అయినా సరే ఖచ్చితంగా ఈ కాలాన్ని ఉపయోగిస్తారు. ఎలాగంటే ఓ ఖాతా హోగా, అతడు తినుచుండవచ్చు. రాముడు ఏం చేస్తున్నాడు రా, అది ఏం చేస్తున్నాడు మనకి సమక్షంలో లేడు. కానీ ఈ టైంలో అతను తింటూ ఉంటాడు. కానీ తినుచుండవచ్చు, తింటున్నాడో లేదో మనకు తెలియదు. తింటేనేమో తింటూ ఉన్నాడని చెప్తాం, తినుచూ ఉన్నాడని చెప్తాం. కానీ ఆ సంగతి మన సమక్షంలో లేదు కాబట్టి దాన్ని సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఓ ఖాతా హోగా. సీత ఏం చేస్తుంది, ఆమె ఏం చేస్తుంది, ఓ ఖాతీ హోగి. వారు ఏం చేస్తున్నారు, వే ఖాతే హోంగే, వారు తినుచుండవచ్చు. అలాగే స్త్రీలింగం. ఇప్పుడు అదే వీటి బదులు పేరు పెట్టుకున్నాం అనుకోండి, నాన్నగారు వచ్చారా అని అడిగారు అనుకోండి, ఎవరైనా ఆఫీస్ నుంచి రోజు ఈ టైంకి వచ్చేస్తారు కానీ రాలేదు. అప్పుడు ఏం చేస్తాం, నాన్నగారు చుండవచ్చు అంటే పితాజీ ఆతే హోంగే. అమ్మ ఏం చేస్తుంది, అమ్మ మన సమక్షం లేదు, ఖానా పకాతీ హోగి, వంట చేస్తూ ఉండవచ్చు. అంటే సర్వనామాలు కానీ నామవాచకాలు కానీ థర్డ్ పర్సన్ ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు కా తీసేసి ఆ పెడదాం. మై ఆతా హూంగా, నేను చుండవచ్చు. మై లిఖతా హూంగా, నేను వ్రాయిచుండవచ్చు. ఓహ జాతా హోగా, వాడు బజారుకి వెళ్తా అన్నాడు, నేను మన సమస్యలు వెళుతూ ఉండవచ్చు. వెళుతూ కూడా వెళుతుండవచ్చు. మనం గ్రాంధికంగా చెప్పి వెళ్ళుచుండవచ్చు. సీత గాతి హోగి, సీత పాడుచుండవచ్చు. ఎందుకంటే ప్రోగ్రాం ఉంది, ఆ 2 స్టార్ట్ అవుతుంది, అయిందో తెలియదు. అందువల్ల మనం ఆ టైంలో జరగాల్సిన పని మన సమక్షంలో మనం చూడలేదు కాబట్టి దాన్ని సందిగ్ధంగా సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాం. వారు ఏం చేస్తున్నారు, వే టీవీ దేఖ్తే హోంగే, వారు టీవీ చూస్తూ ఉండవచ్చు. రైలు బండి చూడవచ్చు, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఆ రైలు బండిలో నాన్నగారు వస్తారు. పితాజీకి రేల్గాడి మే ఆతే హోంగే, రేల్గాడి ఆతి హోగి, వచ్చుచూ ఉండవచ్చు. ఇంకా రాలేదు, చూడవచ్చు. అలా ఉత్తమ పురుష మధ్యమ పురుషలో గతంలో జరిగినటువంటిది పలానా టైంకి జరిగినటువంటి ఏం చేస్తూ ఉన్నాం అన్నప్పుడు గుర్తు లేనప్పుడు అప్పుడు సందేహాన్ని వ్యక్తపరచడానికి 2 వస్తే ఎక్కువగా యూసేజ్లో ఉండవు మనకి. కానీ ఎక్కువగా ప్రయోగించేది థర్డ్ పర్సన్. ఇప్పుడు దీన్నే ఎన్నైనా సరే క్రియలు మార్చుకోవచ్చు, క్వశ్చన్లు వేసుకోవచ్చు. కవున్ ఆతా హోగా, ఎవరు చూడవచ్చు.
పితాజీ ఆతే హోంగే. సీత కహా జాతీ హోగి, ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు, బాజార్ జాతీ హోగి. అంటే ఈ క్రియాపదంలో మనం ఒక కానేదాన్ని ఉపయోగించి అలవాటైంది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఎన్ని క్రియలు అయితే ఉన్నా అన్ని క్రియలకి ఇవి చేరుస్తూ ఉంటే ఇవి సందిగ్ధ. అంటే ఇప్పుడు ఏంటి, తాహోంగా సందిగ్ధ వర్తమాన కాలిక కృదంతాలు అంటారు వీటిని. ఆ కృదంతాలతో కర్త లేదు, కర్త కర్మే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా రోటీ ఖాతీ హోంగి, వా దేక్ అని పెట్టాం, వా టీవీ దేక్తా హోగా. వే పढ़ పెట్టాం, వే సమాచార పత్ర పడితే హోంగే. అంటే మన సమక్షంలో ఆ పని జరగటం లేదు కాబట్టి సామాన్య వర్తమాన కాలాన్ని సందేహంగా చెప్పేటప్పుడు మాత్రమే దీన్ని వాడతాం. దీంట్లోనే ఇంకోటి, ఇది వ్యాకరణబద్ధంగా వ్యాకరణవేత్తలు చెప్పింది 3 కాలాలు, కానీ మనకి 4వ వర్తమాన కాలం కూడా ప్రయోగిస్తూ ఉంటారు. అది ఎలాగంటే తాత్కాలిక సందిగ్ధ వర్తమాన కాలం. ఇప్పుడు మనం తాత్కాలిక వర్తమాన కాలం ఏం చేర్చాం, రహా రహే రహీలు చేర్చాం. అంటే సామాన్య వర్తమాన కాలంలో ఉన్న తాతే తీలు బదులుగా రహా రహే రహీలు పెట్టి హూమ్ హో హై హైలు ఉంచాం. ఇప్పుడు తాత్కాలిక సందిగ్ధ వర్తమాన కాలం అంటే ఈ తాతే తీలు బదులుగా తాన్న స్థానంలో రహా, తీవ్ర స్థానంలో రహి, తీవ్ర స్థానంలో రహే, ఈ మారవు, ఇవి వెయ్యే ఉంటాం. అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి తాత్కాలిక వర్తమాన కాలములో అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇది సామాన్య వర్తమాన కాలాన్ని సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఎలాగంటే మై ఖాతా హోంగా, అది వర్తమాన కాలానికి వెళ్ళేవాడికి ఒకసారి సామాన్యం మై ఖాతా హూం, నేను తింటున్నాను. అదే తాత్కాలిక వర్తమానం మై ఖా రహా హూం, నేను తినుచూ ఉన్నాను. సందిగ్ధ రోజే మై ఖాతా హోంగా, నేను తినుచూ ఉండవచ్చు. అదే తాత్కాలిక సందిగ్ధ వర్తమానాలకు నిన్న ఈ టైంకి నువ్వేం చేస్తున్నావు, ఈ టైంకి నేను టిఫిన్ చేస్తూ ఉంటాను కాబట్టి మై నాస్తా ఖాతా హోంగా అని చెప్తాం. కా రహా హోంగా, ఈ తాబులు ఏం చేస్తాం, కా రహా హోంగా, నేను తినుచూ ఉండవచ్చు. నాన్నగారు ఈ బాడికి రావాలి, ఇంతవరకు రాలేదు, ఆ రహే హోంగే, గాడి ఆ రహీ హోగి. బచ్చా రోతా హోగా, ఇంటి దగ్గర పెట్టి వచ్చారు, ఏడుస్తూ ఉండవచ్చు. బచ్చా రో రహా హోగా, ఏడుస్తూ ఉండవచ్చు. అంటే మన సమక్షంలో ఉన్నటువంటిది చెబుతాం, లేనటువంటి దాని గురించి చెప్పేటటువంటిది సందిగ్ధ వర్తమాన కాల్. అదే తాత్కాలిక వర్తమాన కాలానికి హోంగా, హోంగి, హోగే, హోగి, హోగా, హోగి, హోంగే, హోంగీలు చేరిస్తే తాత్కాలిక సందిగ్ధ వర్తమాన కాల రూపం ఏర్పడుతుంది. ఎలాగూ ఖాతా హోగా ఉంది, తా తీసేసి రహా పెట్టాం, కారహా హోగా, వాడు తినుచూ ఉండవచ్చు. కారహీ హోగి, ఆమె తినుచూ ఉండవచ్చు. వే కారహే హోంగే, వారు తినుచూ ఉండవచ్చు. వే కారహీ హోంగి, వారు తినుచూ ఉండవచ్చు. కౌన్ కారహే హోంగే, ఎవరు తినుచూ ఉండవచ్చు. అలా ఖచ్చితంగా ప్రశ్నలు వేయచ్చు, కర్మలు పెట్టుకోవచ్చు. వీలుగా ఉంటే రేపు ఈ 4 కాలాల్లోనూ ఉదాహరణలతో ఒకే వాక్యాన్ని 4 కాలాల్లో ఎలా ప్రయోగించాలో పరిశీలిద్దాం. ఇప్పుడు సందిగ్ధ వర్తమాన కాలము, తాత్కాలిక సందిగ్ధ వర్తమానం గురించి ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసుకుందాం. సందిగ్ధ వర్తమాన కాలం అంటే చెప్పాను మీకు. తాత్కాలిక సందిగ్ధ వర్తమాన కాలం గురించి కూడా తా తే తీరు బదులుగా రహా రహే రహీలు పెడితే అది ఏర్పడుతుందని చెప్పాను. ఇప్పుడు ఎలాగో తెలుగులో కూడా ఎలా వస్తుందో చూద్దాం. వహ జాతా హోగా, అతడు వెళ్ళుచుండవచ్చు, అది సహజంగా చెప్తాం. వహ జారహా హోగా అంటే నాతో చెప్పాడు బజారుకి వెళుతున్నానని, బయలుదేరి ఉంటాడు, లేకపోతే ఆగిపోయి ఉండొచ్చు. అలా సందేహాన్ని తాత్కాలిక వర్తమాన కాల రూపంలో ఉన్నదాన్ని సందేహాన్ని వ్యక్తపరిస్తే తాత్కాలిక సందిగ్ధ వర్తమాన కాలం అవుతుంది. రామ్ పడ్తా హోగా, ఎందుకంటే రాముడు ఈరోజు ఈ టైంలో చదువుతూ ఉంటాడు. కానీ రామ్ పడ్ రహా హోగా అంటే నేను వచ్చేటప్పుడు చదువుతున్నాడు, వచ్చేసాను, ఈ టైంలో కూడా చదువుతూ ఉండవచ్చు, లేకపోతే ఏదైనా
కారణం చేత మానేయండు. కాబట్టి జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాను కాబట్టి రామ్ పడ్ రహా హోగా, రాముడు చదువుతూ ఉండవచ్చు. రాధా లిక్తి హోగి, రాధ రాస్తుండవచ్చు, ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడు రాస్తూ ఉంది. కానీ రాధా లిక్ రహీ హోగి, ఇప్పుడు కూడా రాస్తూ ఉండవచ్చు. ఏమి లేదు, అంత వర్తమాన కాలమే. మనం భావాన్ని వ్యక్తపరచడంలో తేడా అంతే. ఆప్ పీతే హోంగే, తమరు తాగుచుండవచ్చు. ఆ పీ రహే హోంగే, తమరు త్రాగుచూ ఉండవచ్చు. పితాజీ ఆతే హోంగే, నాన్నగారు వచ్చే టైం అయింది. అడుగుతారు, మీ నాన్నగారు వచ్చారా అంటే వస్తూ ఉండవచ్చు అండి అని చెప్తాం. కానీ పితాజీ ఆరహే హోంగే అంటే ఈ పాటికి రావాల్సింది వస్తూ ఉండవచ్చు, 1 or 2 minutes వచ్చేయచ్చు ఇక్కడికి, అంటే ఆన్ ద వే అని చెప్పేసి మార్గంలో ఉన్నారు అనే అర్థంతో చెప్తాం అనమాట. అది మా బజార్ జాతీ హోగి, అమ్మ బజార్కి వెళ్తానని చెప్పింది, వెళుతూ ఉండవచ్చు. కానీ అదే తాత్కాలిక సందిగ్ధ వర్తమాన కాలం చెప్పాలంటే మా బజార్ జారహీ హోగి, అమ్మ బజార్కి వెళ్ళుచూ ఉండవచ్చు. అలాగే ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్లో రాసాం. ఫస్ట్ పర్సన్లో అంటే గతంలో ఉన్నదాని గురించి దాన్ని సందేహాన్ని వ్యక్తపరచడం అని చెప్పాను. కాబట్టి వీటిలో ఈ క్రియలు మార్చుకోవచ్చు. క్వశ్చన్ కౌన్ జాతా హోగా, ఎవరు వెళుచుండవచ్చు. కౌన్ జారహా హోగా, కౌన్ యొక్క కామ్ కర్తా హోగా, ఈ పని ఎవరు చేస్తూ ఉండవచ్చు. యొక్క కామ్ కౌన్ కర్రహా హోగా, ఎవరు చేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా సూక్ష్మమైనటువంటి తేడాలు ఉంటాయి తప్ప ఎక్కువగా తేడా ఉండదు. ఈ 4 వర్తమాన కాలాల్లో ఈ కర్తను బట్టి ఏమేమి చేర్చాలో కృతంతాలో ఒక పట్టిక రూపంలో ఇస్తాను. ఇప్పుడు పట్టికను పరిశీలిద్దాం. సా వా అంటే సామాన్య వర్తమాన కాల్, తా వా అంటే తాత్కాలిక వర్తమాన కాల్, సం వా అంటే సందిగ్ధ వర్తమాన కాల్, తా సం వా అంటే తాత్కాలిక సందిగ్ధ వర్తమాన కాల్. ఇప్పుడు ఇలా పట్టిక ఇవ్వడం వలన ఒక వాక్యాన్ని మీరు తేలిగ్గా నిర్మించవచ్చు. ఇప్పుడు ఇవి కర్తలు అని చెప్పుకున్నాం, 8 ఉంటాయని చెప్పేసి. మై పుంలింగం కర్తగా ఉంటే సామాన్య వర్తమాన కాలంలో తాహూం చేరుస్తాం, అంటే మై జాతాహు, నేను వెళుచున్నాను. అదే తాత్కాలిక వర్తమాన కాలంలో అన్నిటికీ 4 కర్త ఇదే. జారహాహూం, నేను వెళ్ళుచూ ఉన్నాను. జాతా హూంగా, నేను వెళ్ళుచుండవచ్చు. మై జారహా హూంగా, నేను వెళ్ళుచూ ఉండవచ్చు. అంటే ఒక క్రియని తీసుకుని మై అనే పుంలింగంతో కాలానుగుణంగా తాహూం రహాహూం, తాహూంగా రహాహూంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ తా ఉంది, ఇక్కడ తా ఉంది, ఇక్కడ రహా ఉంది, ఇక్కడ రహా ఉంది. రహా రహా అంటే తాత్కాలికము అని చెప్పేసి, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ని తెలియజేస్తుంది. చూ ఉన్నాను. రహ అంటే ఉండు, రహా అంటే చూ ఉన్నాను. రహాహూం అంటే ఇక్కడ అదే స్త్రీలింగం వచ్చేసరికి తీహూం, తీ అల్లా రహీగా మారింది, హూంలో తేడా లేదు. తీ ఇక్కడ తీ ఉంది, ఇక్కడ తీ ఉంది, హూం పక్కన గీ పెట్టాం, హూంగి. ఇక్కడ రహీ ఉంది, ఇక్కడ రహీ ఉంది, హూం పక్కన గీ పెట్టాం, రహీ హూంగి. అంటే అదే స్త్రీలింగం ఇందాక చెప్పినట్లు మై అనేది స్త్రీ అయినట్టయితే మై కాతీ హూం, నేను తినుచున్నాను. మై కారహీ హూం, నేను తినుచూ ఉన్నాను. మై కాతీ హోంగి, నేను తినుచుండవచ్చు. మై కారహీ హోంగి, నేను తినుచూ ఉండవచ్చు. అలాగే తుమ్ తెలుసుకున్నాం మనం. తే తే, రహే రహే. ఇక్కడ హో ఉంది, ఇక్కడ హో ఉంది, ఇక్కడ గే పెట్టాం అంతే, హోగే. అదే స్త్రీలింగం వచ్చేసరికి మళ్ళీ అదే కంప్లీట్. తీ రహి, తీ రహి, హో హో, హోగి హోగి. పుంలింగ ఏకవచనం వచ్చేసరికి తా. ఇక్కడ తా అనుకున్నాం, ఇక్కడ తా అనుకున్నాం. ఇక్కడ హై ఉంది, ఇక్కడ హూమ్ ఉంది. ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి హూమ్ వచ్చింది, ఇది థర్డ్ పర్సన్ కాబట్టి సింగులర్ నెంబర్ హై వచ్చింది. తా హై, వహ జాతా హై, వహ జా రహా హై. ఇతడు జాతా హై అంటే వెళ్ళుచున్నాడు,
జారహా హై అంటే వెళుచూ ఉన్నాడు. జాతా హోగా వెళ్ళుచుండవచ్చు. జారహా హోగా వెళ్ళుచూ ఉండవచ్చు. స్త్రీలింగం జాతి హై వెళ్ళుచున్నది. జారహి హై వెళ్ళుచూ ఉన్నది. జాతి హోగి వెళ్ళుచుండవచ్చు. జారహి హోగి వెళ్ళుచూ ఉండవచ్చు. పుంలింగ బహుశా వే పెట్టుకుందాం, హం పెట్టుకున్నాం, ఎవరైనా పెట్టుకోండి. వే వే జాతి హై వారు వెళ్ళుచున్నారు. వే జారహే హై వారు వెళ్ళుచూ ఉన్నారు. వే జాతే హోంగే వారు వెళ్ళుచుండవచ్చు. వే జారహే హోంగే వారు వెళ్ళుచూ ఉండవచ్చు. స్త్రీలింగ బహువచనం వే జాతి హై వారు వెళ్ళుచున్నారు. వే జారహి వెళ్ళుచూ ఉన్నారు. వే జాతి హోంగి వారు వెళ్ళుచుండవచ్చు. వే జారహి హోంగి వారు వెళ్ళుచూ ఉండవచ్చు. ఈ విధంగా 4 వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి కర్తలు, ఆ కాలానికి సంబంధించిన కృదంతాలు ఒకే చోట ఇవ్వడం వలన మీరు సమయం ఉన్నప్పుడల్లా పరిశీలించుకుంటే వాక్య నిర్మాణం ఇక్కడ క్రియను మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఈ కర్తలు ఎలా ఉంటుంటాయి, అలాగే ప్రతి కాలానికి కూడా ఇలా పట్టిక ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత విభక్తి ప్రత్యయాలు, సర్వనామాలు, వాటి చేర్చడం వల్ల వచ్చే మార్పుల గురించి ఆ తర్వాత లింగ వచనం చెప్పిన తర్వాత భవిష్యత్ కాలం ప్రారంభిద్దాం. ముందు వీటి మధ్యలో సర్వనామాలు, విభక్తి ప్రత్యయాలు, ఈ రెండింటి కలయిక వల్ల వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.